ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే. జ్యోతిషానికి సంబంధించినట్టు కొంతమంది చాలా అబద్ధాలు చెబుతున్నారు. దీంట్లో వచ్చేసి మనము న్యూమరాలజీ, ఈ టారట్ కార్డు, అలాగే పామిస్ట్రీలో కూడా భారతీయ పామిస్ట్రీ కాదు, అది భారతీయమైన కాస్త సామాజిక శాస్త్రం కాదు. చీరో చెప్పిన ఈ వెస్ట్రన్ పామిస్ట్రీ సైకలాజికల్ లాగా ఉన్న కొన్ని విషయాల గురించి చెప్తూ ఉంటారు. ఇలా పెద్ద పెద్ద పూజలు, జెమ్ స్టోన్స్, అలాగే రుద్రాక్షలు ఇవన్నీ చెప్పి ఒక బిజినెస్ లాగా చెబుతున్నారు. కానీ మన జీవితానికి జ్యోతిష్యం అది అవసరం ఏంటి? జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు ఎందుకున్నాయి? ఇప్పుడు జ్యోతిష్యం అనేది ఆధ్యాత్మికంగా మనం ఏ ఒక్క స్థితిలో ఉన్నాము అంటే, ప్రతి ఒక్క మనిషిది ఒక పరమోచ్చమైనట్టు ఒక గురి వచ్చేసి, ఒక ఉద్దేశం వచ్చేసి ముక్తి పొందడం. అక్కడ ఈ మనిషి ఏ ప్రాసెస్ లో ఉన్నాడు? ఎందుకంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటారు. అంటే ఈ స్థానంలో గ్రహాలు ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతాయో వాళ్ళ మనస్తత్వం అక్కడే ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ స్పిరిచువల్ పాత్కి వెళ్ళాలి. అక్కడ ఎక్కడ ఉన్నామని తెలుసుకోవాలి. అదే ముఖ్యమైన అనమాట ఈ జ్యోతిష శాస్త్రం. అలాగే ఒక ఒక సివిలైజ్డ్ సొసైటీ కోసం ఒక మనిషికి మనం గైడ్ చేయాలి. అలాగే కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకునేలాగా మనం చేయాలి. కర్మ సిద్ధాంతం అంటే దాంట్లో సంచిత, ప్రారబ్ధ, క్రియామాన కర్మం అని ఉంటుంది. ఈ కర్మంలో, క్రియామాన కర్మంలో మనం కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మన లైఫ్ లో కొన్ని మార్పులు తీసుకొని రావచ్చు. అంటే జ్యోతిషం వల్ల మీకు ఏం ప్రయోజనం అంటే, ఒకటి రెమెడీస్ అవాయిడ్ చేయొచ్చు, ఆ సిచ్యువేషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. అలాగే ఆ సిచ్యువేషన్ మనకి మనకి కంట్రోల్ లేకపోతే దాన్ని అక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ జ్యోతిషం ఇలా అర్థం చేసుకోవాలి. కానీ ఒక పూజ చేయిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఈ పూజ చేయిస్తే మీరు కోటేశ్వరులు అవుతారు అని చెప్పడము, ఇలాంటివి చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇది అబద్ధాలు అనమాట. బృహత్ పరాశర శాస్త్రంలో ఉన్న రెమెడీస్ మాత్రమే మనం ఒప్పుకోవాలి. ఈరోజు మనము రాశి ఫలితాల్లో చాలా ముఖ్యంగా మేషరాశికి సంబంధించినట్టు ఈ అక్టోబర్ నెలలో ఏమి జరగబోతుంది అని చూడటం అయితే, ఫస్ట్ వచ్చేసి ఇక మేషరాశికి సంబంధించినట్టు నేను యూజువల్ గా ఫలదీపికలో ఉన్న విషయాలు నేను ఫాలో చేస్తాను అనమాట. దీపిక ఒక గ్రంథంలో రాశి భవిష్యానికి సంబంధించిన కొన్ని విషయాలు చాలా అక్యురేట్ గా ఉన్నాయన్నమాట. అక్కడున్న విషయాలు మనం అప్లై చేయడం అయితే, మేషరాశి రాశాధిపతి వచ్చేసి సప్తమ భావంలో ఉండడం వచ్చేసి ఇది కొంచెం మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఇవ్వచ్చు. దాంపత్య జీవితంలో ఇష్యూస్, టెన్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి గురు దృష్టి ఉంది కాబట్టి సప్తమ భావానికి పెళ్లి జరిగే అవకాశాలు, పెళ్లికి సంబంధించిన పెళ్లి చూపులు, పెళ్లి జరిగే అవకాశాలు, ఎంగేజ్మెంట్ జరిగే అవకాశాలు, మంచి లైఫ్ పార్ట్నర్ దొరికే అవకాశాలు, ఇవన్నీ కూడా అబ్బాయిలు అమ్మాయిలందరికీ ఉంటుంది అనమాట. యోగం అంటే వివాహ యోగం ఖచ్చితంగా ఉంది. మ్యారిటల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే జర్నీస్. ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళు యూజువల్ గా ఎస్పెషల్లీ ఈ నెలలో, అక్టోబర్ నెలలో ఎక్కువ, అంటే మనం ఇది అశ్విన మాసం అని తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే యూజువల్ గా ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ తీసుకుంటాము, అది తప్పనమాట. కానీ అందరికీ తెలియాలనేసి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ మనము వాడుకుంటున్నాం. సో ఇక్కడ జూపిటర్ అంటే గురుగ్రహము 3వ ఇంట్లో ఉండడం వచ్చేసి విపరీతమైనట జర్నీస్, అంటే వాళ్ళు చాలా జర్నీలు చేసే అవకాశాలు, అంటే ఎస్పెషల్లీ చాలా ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకి, ధర్మక్షేత్రాలకి, అలాగే పిలిగ్రిమేజ్ అని ఏం చెబుతారు అంటే చాలా శక్తి ఉన్న ప్లేస్లకి వెళ్ళేట అవకాశాలు ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెల ఉంటుంది. చాలా ఎక్కువ రోజులు ఉంటుంది, ఒక సంవత్సరం దాకా ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే గురుగ్రహం వచ్చేసి ఇంకా ఒక 6 months దాకా మిథున రాశిలో ఉంటాడు. కాబట్టి ఆ గురుగ్రహం వల్ల అలా వాళ్ళకి జర్నీస్ ఏర్పడతాయి. దశమ భావంలో రాహు ఉండడం వచ్చేసి వాళ్ళ కెరియర్ లో అప్స్ అండ్ డౌన్స్, అనవసరమైన టెన్షన్స్, వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూజువల్ గా మేషరాశిలో పుట్టిన వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. యూజువల్ గా అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కుజగ్రహం రాశాధిపతి కాబట్టి కుజుడు అంటేనే ఒక ఎనర్జీ, ఒక అగ్రెసివ్నెస్, ఒక కోపం ఎక్కువగా ఉన్న ఒక మనిషి అనమాట. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఆ ఈ వృత్తిపరంగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది చాలా మంచి టైం పీరియడ్. ఈ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ లో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా మంచి టైం పీరియడ్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్టూడెంట్స్ కి కూడా మంచిది. గవర్నమెంట్ జాబ్ కి చదువుతున్న వాళ్ళకి, స్టూడెంట్స్ కి, ఇంటర్వ్యూస్ ఇస్తున్న వాళ్ళకి, జాబ్ కి ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా చాలా మంచి టైం పీరియడ్ అని చెప్పచ్చు.